కేసుకి మీకు ఏం సంబంధం లేదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళకి న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా? సార్, ఒకటి ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు, వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. మనము శుభోదయం. ఇంకొకటి మనము ఒక 2 వీడియోలు చిన్నవి వినేసి మనము దీంట్లోకి వెళ్ళిపోతాం. అదొకటి. నంబర్ 1, ఏడుస్తున్న సుగాలి ప్రీతి కోసమే వచ్చారు. ఇప్పుడు తినండి సార్. ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఆధారం లేకుండా ఏం ఒకటి దీంట్లో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనకు ఏం జరిగింది అంటే ఇది ఎప్పుడు జరిగింది? 2017లో ఈ కేసు మన సుగాలి ప్రీతి గారు చనిపోవడం జరిగింది. 2000 మన టీడీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి అత్యాచారం కేసు నమోదైంది. దీని తర్వాత 2017-19 మధ్యలో దీన్ని కేసు నీరు గార్చారు, న్యాయం జరగలేదు. ఇదే సుగాలి ప్రీతి గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. అదే 2019-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక దీని మీద హిట్టు వేసి సిబిఐ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దీన్ని టీడీపీ ప్రభుత్వంలో కేసును ఎఫ్ఐఆర్ కు అనుకూలంగా సాక్ష్యాలంతా కూడా ఎగరగొట్టేసి ఇష్టానుసారము నేరస్తులను కాపాడే విధంగా ఎఫ్ఐఆర్ ను ఆ రోజు కట్టడం జరిగింది. దీన్నంతా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చదివి అప్పుడు 2017లో ఏం మాట్లాడారో తెలీదు. కానీ మన ఈ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాల స్థలాన్ని, 5 సెంట్ల ఇంటి స్థలాన్ని, ఆయనకు మనకు ఉద్యోగానికి కూడా అతనికి పరిహారంగా ఇవ్వడం జరిగింది. 2024 మళ్ళీ కూటమి వచ్చాక మరీ సిబిఐకి అప్పగించారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే మీరు 2 విషయాలు అయితే చెప్పారు. ఒకటి, ప్రపంచానికంతా పవన్ కళ్యాణ్ గారు దీన్ని తెలియజేశారు. వాస్తవమే. ఆయన కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం, నీచ రాజకీయాల కోసం, ఆయన డిప్యూటీ సీఎం కావాలనే దానికోసం ఈ యొక్క అంశాలను బాగా వాడారు అన్న విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ప్రపంచ